హలో అండి అందరికీ. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలండి. శ్రావణం అయితే వచ్చేసింది. అసలు ఎంత ఈజీగా ఆషాఢం గడిచిపోయిందంటే, నాకైతే అసలు శారీ షాప్‌లో సేల్స్‌తోనే గడిచిపోయిందని అనిపిస్తుంది నాకు. అంత తొందరగా అయితే శ్రావణం వచ్చేసింది. అండ్ ఈరోజు ఫస్ట్ డేనే ఫ్రైడే వచ్చింది కాబట్టి ఇంకొంచెం స్పెషల్‌గా అనిపించింది నాకైతే. సో, ఈరోజైతే మార్నింగే 5కి లేషిన నేను. 6:30 వరకైనా పూజ కంప్లీట్ చేసుకుందాం, ఇంట్లో పనులయ్యన్నీ కంప్లీట్ చేసుకొని అని అనుకున్నా. కానీ అవ్వలేదు. ఫస్ట్ మా హస్బెండ్, తర్వాత పిల్లలు వీళ్ళందరూ వెళ్ళేసరికైతే 9 అయ్యింది నాకు. అండ్ ఇంకా వాళ్ళు హడావిడిగా చేయడం ఎందుకు, నాకైతే ఏ పూజ చేసినా ప్రశాంతంగా, నిదానంగా చెయ్యడమే ఇష్టమండి. సో, వాళ్ళెళ్ళాకే హ్యాపీగా చేసుకుందామని ఫస్ట్ వాళ్ళని పంపించేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసినా అనమాట. ఇగ చూస్తున్నారు గదా! ఈరోజైతే నేను ఐశ్వర్య దీపం పెట్టుకున్నాను. శ్రావణమాసం రెగ్యులర్‌గా పెట్టుకుంటా. 4 శుక్రవారాలు గూడా ఎన్ని వస్తే అన్ని. సో, అలాగా ఐశ్వర్య దీపం పెట్టుకొని అండ్ స్పెషల్‌గా ఈరోజైతే అమ్మవారికి ఫస్ట్ డే శుక్రవారం వచ్చింది కాబట్టి కుంకుమ పూజ చేసుకున్నాను నేను. అండ్ అలాగే నేను ఎవ్రీ వీక్ గూడా నేను కూరాడికి ఇలా దీపాలు అన్నీ పెట్టుకుంటాను. నేను వైభవలక్ష్మి వ్రతం చేస్తున్నప్పటి నుంచి గూడా అప్పటి నుంచి గూడా నాకు అలవాటనమాట. ఎవ్రీ ఫ్రైడే గూడా నాకైతే పెద్ద పండగలాగానే అనిపిస్తది. అండ్ శ్రావణం అయితే ప్రతి ఒక్కరికి గూడా ఇంకా ఎంతో ఇష్టంగా చేసుకుంటారు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు గూడా అలా ఫేస్‌లో గూడా అమ్మవారి కళ అనేది కనిపిచ్చేస్తుందనమాట. సో, ఈరోజు గూడా నేను గూడా అలాగే కాళ్ళకి పసుపు రాసుకొని మంచిగా శారీ కట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. అయితే 10:30 వరకే పూజ అయితే కంప్లీట్ అయింది. కానీ వీడియో అప్‌లోడ్ చేయడం మాత్రం లేట్ అయిపోయింది. ఎందుకంటే నాకు శారీస్‌కి కస్టమర్స్ వచ్చినుండే. వాళ్ళెళ్ళినంక ఇంకా ఫాస్టింగ్ వదిలి ఇప్పుడైతే వీడియో ఎడిట్ చేసుకొని అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. అందరికీ మరొకసారి హ్యాపీ శ్రావణ మాసం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్